ఈ యజ్ఞం చేయడం వలన ఈ సృష్టిలో ఉండే 84 లక్షల జీవరాశులకు మొత్తానికి మనం దానం చేసిన వాళ్ళం అవుతాం. 84 లక్షల జీవరాశులకు. అది ఏ రకంగా అంటే కన్నా ఈ యజ్ఞం చేయడం వల్ల మనకు మంచి మంచి వర్షాలు వస్తాయి. ఈ సృష్టి అంతా మొత్తం శుద్ధి అయిపోతుంది. దానివల్ల ప్రతి ఒక్క జీవకోటికి మనం మంచి చేసిన వాళ్ళు అవుతాం. అదే మనం చేసిన దానం. ఆ దానం కూడా ఎందుకు చేయాలా, మనకేమొస్తుంది, దానం చేయడం వల్ల మనకేమొస్తుంది. ఇప్పుడు మనం అందరం వీడు అందేటోళ్ళకి కళ్ళు కాళ్ళు చేతులు మొత్తం అందరికి బ్రహ్మాండంగా ఉన్నాయి. ఒక్కొక్కడికి కాళ్ళు ఉండవు, ఒకరికి కళ్ళు ఉండవు, కొన్నికి కాళ్ళు చేతులు ఉండవు. వాడు దొల్లుతా పోతా అడుక్కుంటాట. మరి దేవునికి ఏమన్నా వాడి మీద ప్రేమ, ఈయన మీద మన మీద ఏమన్నా ప్రేమ లేక ఇట్లా చేసినాడా? వాడి మీద ప్రేమ లేక కాళ్ళు చేతులు లేకుండా చేసినాడా, కళ్ళు లేకుండా చేసినాడా? అట్లా ఉండదు కదా. దేవునికి అందరి మీద సమానమైన ప్రేమ ఉంటుంది. అందరి మీద సమానమైన ప్రేమ అయినప్పుడు మరి ఏంటికిండా ఈ లోపాలు? మన గత జన్మలో చేసుకునే కర్మలను బట్టి, వాటి పాప పుణ్యాలను బట్టి మనకి శరీరం వచ్చింది. దానివల్లే మనం అన్ని ఎవరు అనుభవించేది వాడు అనుభవిస్తా. కాబట్టి ఈ యజ్ఞం చేయడం వల్ల మనకు మహాపుణ్యం వస్తుంది. మళ్ళీ వచ్చే జన్మ కూడా మనకు చాలా మంచి జన్మ. ఇదే రకంగా కాళ్ళు చేతులు రకంగా మనం అన్ని